ఎం మరియు డబ్ల్యూ ఆకారంలో ఉంటుంది. అంటే అది ఏ విధంగా ఇప్పుడు మీకు ఏ విధంగా వేసి ఇట్లా డబ్ల్యూ అండ్ ఎం ఆకారంలో ఎస్ ఆకారంలో వస్తుంది. ఈ వర్క్ అనేది మనం ఎక్కడెక్కడ వేస్తామంటే ఇప్పుడు ఎక్కడైనా బ్లౌజ్ లో వర్క్ వేస్తాం కదా, అక్కడ ఎంటీ ఎక్కడైనా ప్లేస్ ఉన్న దాంట్లో అట్లా ఫిల్ చేయడానికి మనం పానీ వర్క్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఎక్కువ మనము అంటే ఇప్పుడు ఒక వర్క్ వేస్తాం, ఈ వర్క్ వేసినప్పుడు ఇందులో కొంచెం మాత్రమే చెంపీస్ వచ్చేసి నార్మల్ ఇదంతా అంటే ఇంకా ఎంటీ ప్లేస్ ఉన్నాక ఆ ఎంటీ ప్లేస్ ఫిల్ చేయడానికి పానీ వర్క్ వేస్తాం. బ్లౌజ్ లో కొంచెం కొంచెం సింపుల్ వర్క్ ఇక్కడ అవుతుందో ఆ వర్క్ కొంచెం ఎలివేట్ చేయడానికి కొంచెం మంచిగా అంటే కొంచెం ఎక్కువ హెవీగా కనిపించడం కోసం అదే కలర్ థ్రెడ్ తో బ్లౌజ్ థ్రెడ్ తో కానీ లేదంటే ఆపోజిట్ కలర్ తో కానీ అదంతా చిన్నగా మొత్తం వేసేస్తాం. ఒక బ్లౌజ్ ని ఎలివేట్ చేయడానికి మనం పానీ వర్క్ యూజ్ చేస్తాం. అది చిన్న గొలుసు మాదిరిగా మనకి గొలుసే కానీ చిన్న గొలుసు మాదిరిగా ఈ షేప్ లో రావాలి. ఎస్ అండ్ డబ్ల్యూ ఎం ఆకారంలో మీరు ఎప్పుడైనా వేసుకున్నారు అనుకుంటే ఇప్పుడు ఒక డిజైన్ వేసుకుంటారు. ఇంకా డిజైన్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ అంతా ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఇదే చిన్న పానీ వర్క్ వేసుకుని అక్కడక్కడ కొంచెం సాధించుకున్నా అనుకుంటే ఇది కొంచెం మామూలుగా పెద్ద ఫ్లవర్స్ పెద్ద డిజైన్ ఏమన్నా ఇది అంతా కొంచెం మొత్తం బార్డర్ లాగా ఫిల్ అయిపోతుంది, అనిపిస్తుంది. ఇదంతా ఎంటీ ప్లేస్ అనిపించకుండా ఆ పానీ వర్క్ మొత్తం